వైద్య వృత్తిలో అవినీతి పెనుభూతంగా మారుతుంది. విద్యార్థుల భవితత్వంతో ఆటలాడుతూ సమాజానికి వెలుగు నింపాల్సిన విద్యాసంస్థలే చీకటి కోణాలను వెలుగుతీస్తున్నాయి. తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో వెలుగు చూసిన పీజీ పరీక్షల కుంభకోణం ఉన్నత విద్యలో నైతిక విలువలు ఎంతగా దిగజారాయో స్పష్టం చేస్తుంది. ఈ కుంభకోణంపై వస్తున్న ఆరోపణలు, సాక్ష్యాలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పరీక్షలలో జరిగిన అవినీతి వ్యవహారం వైద్య విద్యలో ఓ చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే కాకుండా సమాజంలో వైద్యులపై ఉన్న నమ్మకాన్ని ఈ ఘటన దెబ్బతీసింది. ఉన్నత విద్యా సంస్థలో ఇలాంటి అక్రమాలు జరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఈ కుంభకోణం వివరాలు కరీంనగర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వరంగల్ తెలంగాణకు పంపిన ఒక లేఖ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయినా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టకపోవడం అత్యంత బాధాకరం. గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ సిహెచ్ కోటేశ్వరమ్మ ఉస్మానియాలో పీజీ ప్రాక్టికల్ పరీక్షల ఎలక్ట్రానిక్ ఎగ్జామినర్ వ్యవహరించింది. ఆమె అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థి నుంచి పరీక్షలు పాస్ చేయడానికి ₹1,00,000 లంచం తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆమె డాక్టర్ నిర్మలాదేవికి పంపిన వాట్సాప్ సందేశాల ద్వారా ఆమె నేరాన్ని స్పష్టంగా బయటపెట్టాయి. ఈ అవినీతి ఆరోపణలు గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించినవని డాక్టర్ బాబురావు పేర్కొన్నారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలలో ఫెయిల్ అయిన విశ్వనాథ్ అనే విద్యార్థే ఈసారి లంచం ఇచ్చిన అభ్యర్థి అని అనుమానిస్తున్నారు. కేవలం ఒక విద్యార్థి ఫెయిల్ అయినందుకు అపోలో మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ స్నిగ్ధా పట్నాయక్ను ఉద్యోగం నుండి తొలగించాలని డాక్టర్ బాబురావు వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ కోటేశ్వరమ్మపై దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన జరుగుతుంది. ఈ ఘటనపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోయి నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు తక్షణమే విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్. థ్యాంక్ యూ కళ్యాణి. తెలంగాణలో అతిపెద్ద మెడికల్ కాలేజ్ అయిన ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పరీక్షల కుంభకోణం ఒక్కసారిగా బయటకు రావడంతో అందరినీ ఆశ్చర్యానికి గుర్తిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏదైనా వైద్య విద్యార్థి కావచ్చు, ఏ విద్యార్థి అయినా కష్టపడి చదివి ఎగ్జామ్ లో పాస్ అయితే ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా వైద్య వృత్తిలో వైద్యానికి సంబంధించిన అయితే ఉంటుందో ఈ కోర్సు కష్టపడి చదివి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చే పేషెంట్లను పరీక్షలు చేసి వాళ్ళకు వైద్యాన్ని అందించే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది విద్యార్థులు పాస్ కాకపోవడంతో కొంతమంది లెక్చరర్స్ కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్లకు డబ్బులిచ్చి పాస్ అవుతున్న నేపథ్యంలో అనేక ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు సరైన నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే మాత్రం చాలా మంది పేషెంట్లు బలిపశులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్ మొత్తం మీద అయితే మెడికల్ కాలేజీలో జరుగుతున్న అవినీతి మాత్రం అందరూ ఆశ్చర్యానికి గుర్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది డబ్బులిచ్చి పాస్ అవడంతో చదివే విద్యార్థులు కూడా వాళ్ళ భవిష్యత్తును ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కష్టపడి చదివే విద్యార్థులు మాత్రం వెనుకకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొంతమంది చదువు రాకుండా వాళ్ళు కష్టపడకుండానే డబ్బులు ఇచ్చి పాస్ అవుతున్న నేపథ్యంలో సమాజాన్ని మాత్రం అయితే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే ఏదైతే ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్న కొంతమంది వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే వైద్య విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే ఇలాంటి అక్రమాలు జరిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కళ్యాణి. అయితే శ్యామ్, ఇంకా ఎంతమంది విద్యార్థుల నుంచి లంచం తీసుకునే వివరాలు ఉన్నాయంటారు? ప్రస్తుతానికి మాత్రం ఒక విద్యార్థి దగ్గర నుండి మాత్రం అయితే అపోలో ఆసుపత్రికి చెందిన ఒక డాక్టర్ డబ్బులు తీసుకొని ఎగ్జామ్ పాస్ చేసినట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఆమె ₹1,00,000 తీసుకొని ఆ విద్యార్థిని పాస్ చేసినట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా అయితే పోలీసు ఎంక్వైరీ కావచ్చు, ఇంకా ఎంక్వైరీ చేస్తే మాత్రం ఇంకా ఎంతమంది బయటకు వస్తారో తెలియని ఉంది. మొత్తం మీదైతే ఇట్లాంటి డబ్బులు తీసుకొని చదువురాని అయితే ఫెయిల్ అయిన వారిని పాస్ చేయడం వల్ల వాళ్ళు ఒకరైనా వైద్య పట్ట పుచ్చుకున్న తర్వాత వాళ్ళు బయటకు వస్తే మాత్రం వాళ్ళు పేషెంట్లను చూస్తే సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో వాళ్ళు అయితే పేషెంట్లు మాత్రం చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పాస్ చేస్తే మాత్రం ఇది సమాజానికి ఒక పెను ప్రమాదం అని చెప్పుకోవచ్చు. కళ్యాణి. ఓకే శ్యామ్, తల్లిదండ్రుల స్పందన ఏంటి? తల్లిదండ్రులు మాత్రం చాలా
ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. తమ పిల్లలు మాత్రం కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక్కోసారి ఫెయిల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది మాత్రం ఉన్నత విద్య సరైన అవగాహన ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ రాసినప్పుడు కష్టపడి చదివి ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రం వాళ్ళు పాస్ అయితే తల్లిదండ్రుల దగ్గర మాత్రం చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఇలాంటి కొన్ని అవకతవకలు చేయడం వల్ల కొంతమంది అక్రమార్కులు వాళ్ళ డబ్బులు ఆశపడి చదువురాని వాళ్ళని పాస్ చేయడం ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చదువుకున్న వారు కూడా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఈ చాలా మాత్రం తల్లిదండ్రులు మాత్రం ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. చదువురాలను వాళ్ళని పాస్ చేస్తే చదువు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి తల్లిదండ్రులు అధికారులను మాత్రం క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కళ్యాణి, అయితే శ్యామ్, ఈ అంశంపై అక్కడున్న రాజకీయ అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారో ఈ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి వైద్య వృత్తిలో ఇలాంటి అక్రమాలు చేయడం వల్ల ఇటు వాళ్ళకే కాకుండా ఇటు వాళ్ళ దగ్గరికి వచ్చే పేషెంట్లకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి అక్రమాలు జరగకుండా ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీలు కట్టుదిట్టమైన ఎగ్జామ్ ప్రాసెస్ అయితే నడిపించాలి. ఎందుకంటే వాళ్ళు సిస్టమేటిక్ గా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఇలాంటి అక్రమాలు జరిగాయి. కాబట్టి ఈ అయితే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిష్పక్షపాతంగా ఎగ్జామ్స్ పెడితే మాత్రం ఏదైతే అర్హులైన విద్యార్థులు మాత్రం ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంటుంది. మొత్తం మీదైతే ఇటు తల్లిదండ్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా అందరూ మాత్రం ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన వెంటనే ఎంక్వైరీ వేయాలి, ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కళ్యాణి, థ్యాంక్ యూ శ్యామ్ కుమార్.